అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు గూడా బాగుండాలని కోరుకుంటూ, ఈరోజు చింత చిగురు కోడిగుడ్డు కూరైతే చేసి చూపిస్తా అండి. ఇది అందరూ జేస్తారనుకోండి. కానీ నా స్టైల్‌లో ఎలా చేస్తాననేది చూయించాలి గదా! చూయిస్తున్నాను అందుకనే. ముందుగా అయితే నేను చింత చిగురుని చాలా శుభ్రంగా, నీట్‌గా అంతా రెడీ జేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కళాయిలో ఆయిల్ వేసేసుకొని కళాయి వేడెక్కింది. ఇప్పుడు ఆయిల్ అయితే వేసేసినా అండి. వేసిన తర్వాత నేను ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాను ఎగ్స్. మన ఇష్టం. మన దగ్గర ఉన్న చింత చిగురు క్వాంటిటీని బట్టి ఎగ్స్ ఎక్కువనే తీసుకోవచ్చు. లేదంటే తక్కువ ఉంటే తక్కువ తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నాకు ఒక 6, 7 ఎగ్స్ అయితే తీసుకున్నాను నేను. ఒకటి ఖరాబయింది పక్కన పెట్టుంచాను. ఇప్పుడు ఎగ్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి ఆయిల్‌లో ముందుగానే. ఇలా ఫ్రై చేసుకుంటే చింత చిగురు పులుపు ఉంటది గదా! ఈ గుడ్లకి మంచిగా పట్టుకొని కూర టేస్టీగా ఉంటదండి. అందుకని నేనైతే ఇట్లా ఆయిల్‌లో ఫ్రై చేస్తున్నా. లేదు అంటే డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు. కానీ నాకిలా చేస్తే ఇష్టం. అందుకనే చేస్తున్నాను. ఇలా మంచిగా బ్రౌన్ కలర్ రావాలి. ఇందులో కొంచెం పసుపు, ఉప్పు యాడ్ జేసుకోవాలి. ఇలా మంచిగా బ్రౌనిష్‌గా వచ్చినాక కలుపుతూనే ఉండాలండి. అక్కడనే పెట్టేసి వెళ్ళకూడదు. కలుపుతుంటేనే అన్నీ సమానంగా మంచిగా బ్రౌన్ కలరొస్తాయి. లేకపోతే ఒకటి మాడిపోయి, ఒకటి అట్లా ఉండిపోతాయి. అందుకని ఆడ ఉండి, దగ్గరే ఉండి చూసుకుంటుండాలి. సిమ్‌లో పెట్టాలి. హైలో పెట్టకండి. ఇంక నేనైతే ఇవి ఎగ్స్ అయితే ఫ్రై చేసుకున్నా అండి. ఇప్పుడు అదే కళాయిలో కొంచెం నూనె అయితే వేసుకొని, నాకు ఆల్రెడీ ఉంది. ఇంక నేనేం వేయలేదు. తక్కువుంటే వేసేసుకోవచ్చు. అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకైతే వేసుకున్నా నేను. ఇవి గూడా మంచిగా ఫ్రై అవ్వాలి అండి. ఇందులో కొంచెం ఇప్పుడు మనం ఉప్పు వేసుకోవాలి. ఇంకా కొంచెం పసుపు గూడా వేసుకుందాం. ఎందుకంటే ఇందాక ఎగ్స్ కోసమని ఏసినాం గదా! అది అంతగా సరిపోదు. అందుకని ఇప్పుడు మళ్ళీ కొంచెం యాడ్ జేసుకున్నా నేనైతే. ఉల్లిగడ్డలు గూడా మంచిగా మగ్గాలండి. మగ్గిన తర్వాతనే చింత చిగురు వేసుకోవాలి. లేకపోతే అప్పుడు చింత చిగురు వేసినాక ఉల్లిగడ్డలయితే ఉడకవింకా. అందుకనే జెప్తున్నాను. ఇప్పుడు అల్లం ఎల్లిపాయ పేస్ట్ గూడా ఇందులో ఏసి ఫ్రై జేసుకుంటున్నా. ఇలా మెల్లగా కలిపేసుకుంటూ ఇప్పుడు చింత చిగురిని గూడా నేను మంచిగా నలిచి వాటర్ తోటి క్లీన్ చేసుకొని పెట్టుకున్నా అండి. అలాగే డైరెక్ట్ వేయొద్దు చింత చిగురిని. ఎప్పుడైనా మంచిగా కడిగిన తర్వాత కొంచెం చేత్తో నలుపుకోవాలి. నలుపుకుంటే మొత్తం ఇట్లా ఇగో ఇలా అయిపోతుంది. దీన్ని ఇప్పుడు డైరెక్ట్‌గా వేసుకోవచ్చు. ముందు కడగాలి చింత చిగురుని కడిగిన తర్వాతే నలపండి. నలిపిన తర్వాత కడగకండి. ఇప్పుడైతే చింత చిగురు గూడా వేసినా గదా! ఇంకా కాసేపు మూత పెట్టి కాసేపు మగ్గనిచ్చినా అండి. చూడండి ఇప్పుడు వాటర్ ఎట్లొచ్చినాయి ఇందులో. చింత చిగురులో ఉన్న వగరు పచ్చి వాసనంతా పోవాలి. అప్పటిదాకా కొంచెం ఫ్రై జేయాలి. తర్వాత కొంచెం కారం యాడ్ జేసుకుంటున్నా ఇందులో. చిగురే గాబట్టి మరీ పులుపేమి ఉండదండి. లైట్ పులుపే ఉంటది గాబట్టి మరీ ఎక్కువ కారం గూడా ఏం పట్టదు. ఉప్పు, కారం. అందుకనే నేనైతే తక్కువనే వేస్తున్నా. ఇప్పుడు మరొకసారి అటు కలిపేసుకున్న తర్వాత కొంచెం సేపు అలా వదిలేసినంక మళ్ళీ ఒకసారి కలిపేసుకొని, ఇప్పుడు ఇందులో వాటర్ అయితే యాడ్ జేసుకోవాలండి. ఎందుకంటే చింత చిగురు కొంచెం ఉడికి మళ్ళీ రసం అనేది ఎగ్స్‌కి పట్టాలి కాబట్టి కొంచెం వాటర్ అయితే యాడ్ జేసుకుందాం. వాటర్ ఎయకపోతే కూర కొంచెం ఉడికినట్టు అనిపియదు. అందుకే నేనైతే కొంచెం వాటర్ అయితే యాడ్ జేసుకుంటాను. ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్ ఇట్లా ఫ్రై గూడా జేసుకోవచ్చు. కానీ అది మరీ డ్రైగా అనిపిస్తదండి. అందుకని నేనైతే వాటర్ యాడ్ జేసుకుంటా ఇందులో. ఇలా ఆయిల్ పైకొచ్చింది గదా! ఇప్పుడు వాటరేసుకుంటే
బావుంటుంది. ఏసి కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి. ఇప్పుడు మనం ఏ అయితే బాయిల్ జేసి, ఫ్రై జేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయో, అవి గూడా ఇందులో వేసేసుకోవాలండి. చాలా సింపుల్ అండి. ఈజీ. పెద్ద కష్టమైన పనేం గాదు. చింత చిగురు ఎగ్ కర్రీ అనేది. ఇలా అన్ని ఎగ్స్ వేసేసుకోవాలి. మన దగ్గర ఎన్ని చేసి పెట్టుకుంటే అన్ని ఏసేసి కాసేపు మూత పెట్టి అలా వదిలేయాలి. ఇంకా తర్వాత కాసేపు ఉడికిన తర్వాత ఇలా జూస్తే ఇలా ఉంది జూడండి. మంచిగా పుల్లటి వాసనొస్తుంది. మంచి ఫ్లేవర్ అయితే మంచిగొస్తుందండి. చూస్తుంటేనే నోరూరుతుంది గదా! మరి కలిపేయొద్దు. అట్లా కలుపుతూ ఉండాలంతే. ఇంకా ఏం లేదండి. ఇంకొక 5 మినిట్స్ అయితే కర్రీ రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీ అయిన చింత చిగురు కోడిగుడ్డు కూర రెడీ అయిపోతుంది. ఇంకా కొంచెం ధనియాల పొడి మన దగ్గర ఉంటే కొత్తిమీర ఏసుకోండి. కొత్తిమీర ఉంటే వేయండి. లేదంటే లేదు. ఆప్షనల్ ఇది. నేను ఉంది గాబట్టి వేస్తున్నాను. లేకున్నా పర్వాలేదు. ఇంకా కొత్తిమీరేసినాక కొంచెం అటు ఇటు అనేసి ఇంకా దించేసుకోవడమండి. మనకు ఎంతో టేస్టీ అయిన కోడిగుడ్డు, చింత చిగురు కోడిగుడ్డు కూరైతే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బావుందో గదా! చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి. ఎందుకంటే పులుపు ఫ్లేవర్ అనేది మంచిగా తెలుస్తుందది. ఇప్పుడు ఇలా వాటర్ ఎయడం వల్ల చూడండి గుడ్డుకి గూడా మంచిగా ఆ పులుపనేది పట్టింది. చూస్తే అర్థమవుతుంది గదా! ఇప్పుడు ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి. వాటర్ గూడా అంతా గుంజుకుంది. ఇంక దగ్గర పడ్డది గదా! మనకు ఇంకా కొంచెం గ్రేవీ కావాలి అనుకుంటే అంత లిక్విడ్ ఉన్నప్పుడే ఆపేసుకోండి. లేదు వద్దు మనకు డ్రైగానే కావాలి అనంటే ఇంకా ఇంకా కాసేపు ఉంచుకోవచ్చు. నాకైతే మీడియంగానే కావాలి. మరీ లిక్విడ్‌లాగా ఉండొద్దు. మరీ డ్రైగా ఉండొద్దు. అందుకని నేనైతే మీడియంగా ఉన్నప్పుడే ఆపేసినా అండి. ఇప్పుడైతే పెట్టుకొని టేస్ట్ అయితే చేద్దాం. ఎలా ఉంది ఏంటి అనేది. ఎట్లా వండినా బావుంటుందండి పులుపుతో ఎగ్ కర్రీ. హ్మ్. స్మెల్ మాత్రం అద్దిరిపోతుందండి. లేట్ ఎందుకు ఇంకా తినేస్తే అయిపోతుంది గదా! కాలుతుందండి బాబు. అన్నీ వేడి వేడిగున్నాయి గదా! కర్రీ వేడిగుంది. రైస్ వేడిగుంది. చింత చిగురుతో ఎండు చేపలు గూడా చాలా బావుంటాయండి. చింత చిగురు, ఎండు చేపలు, ఆహ్, చింత చిగురు పప్పు ఇలా చింత చిగురుతోటి ఏ కర్రీ జేసినా చాలా టేస్టీగుంటది. సూపర్‌గుంటది. కూర మాత్రం చాలా టేస్ట్‌గుందండి. హ్మ్. మంచిగా పులుపు పట్టేసింది. మంచిగా ఉడికిపోయింది. చాలా బావుంది. ఓకే ఫ్రెండ్స్. మీకు గనక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ జేయండి. కొత్త వాళ్ళైతే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. ఇలా కొంచెం గ్రేవీ ఉండడం వల్ల రైస్‌లో మంచిగా కలుపుకోవడానికి ఉంటది గాబట్టి అందుకే నేనైతే వాటర్ యాడ్ జేసినా అండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.